నమస్తే అండి. ఈరోజు చిన్న హార్వెస్ట్, దాంతోపాటు మన మిద్దె తోటకు సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ మనం కూరగాయలు కట్ చేసుకుందాం. చూడండి, ఇంత చిన్న మొక్కలైనా కూడా హెల్తీగా మనకు వెజిటేబుల్స్ వస్తున్నాయి. టమాటా కూడా అక్కడొకటి కొత్తవి పెట్టాను. వాటికి ఆకులు ఇట్లా ప్రూనింగ్ కూడా చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇందులో టమాటా మొక్కలు ఉన్నాయి 2. ఇది గోర్చికుడు. మనకి ఇంత తోటకూర ఉందనుకోండి, ఇది అస్సలు బలం లేకుండా అయిపోతుంది. కాబట్టి నేను ఇప్పుడు వేర్లతో సహా దీన్ని తీసేస్తున్నా. 1 లేదా 2 మొక్కలు ఉంచుకుందాం మనం. ఇప్పుడు మిగిలింది హెల్తీగా అవుతుంది. ఇట్లా చూస్తూ మనం పనులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా చిన్నది ఉంది చూడండి, మళ్ళీ నెక్స్ట్ టైంకి మనకు అందుతుంది. నేను ఇక్కడ ఉన్నాయి ఈ 2 మొక్కలు ఉంచేసి ఇవన్నీ తీసేస్తున్నాను. చిన్న జాగ్రత్తలతోటే మనము అంటే హెల్దీ తోటను పెంచుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇది పైన కట్ చేస్తే ఇక్కడే గుబురు అవుతుంది. మనకి ఇన్ని మొక్కలు ఉన్నాయి కాబట్టి నేను పైన కట్ చేయలేదు, నేను చుట్టూ ఉన్న ఆకులు తీసాను. ఇప్పుడు ఇది స్ట్రైట్గా వెళ్తుంది. కొంచెం ఇంతవరకు వచ్చిన తర్వాత దాన్ని కట్ చేసుకుందాం మనం. చూడండి, ఇందులో కూడా అంతే. ఇందులో వంకాయ మొక్కలు ఉన్నాయి, టమాటా మొక్కలు ఉన్నాయి. కొత్త టమాటాలు కూడా మనం అంటే కంపోస్ట్లో వాడిన సీడ్స్ పడుతుంటాయి కదండి కంపోస్ట్లో, అవన్నీ కలిపి మనకు ఇక చూడండి టమాటాలు మొలిసినాయి. ఇది అందులో వచ్చినాయి, మొలుస్తుంది. కాబట్టి ఏంటంటే మనం అవి ఎదగాలి ఇవన్నీ అంటే ఇందులో ఉండే తోటకూరను తీసేయాలి. చూడండి, ఆ కిందలోనే వేస్తున్నా, కంపోస్ట్ అవుతుంది మనకి. ఈ కొమ్మలు హెల్తీగా ఎదగాలి. ఇక్కడ చిగుర్లు చాలా వచ్చినాయి. ఇవన్నీ హెల్తీగా ఎదగాలంటే దాని పక్కన అంటే దీనికి సపోర్టింగ్గా ఇప్పుడు ఇక్కడ కొమ్మ వస్తుంది, ఇక్కడే ఈ ఆకు ఉంది. ఈ పాత ఆకు తీసేస్తే ఇది మంచిగా పెరుగుతుంది. ఇది కొంచెం ముడత వచ్చింది చూడండి. నేను ఇవన్నీ ఆకులు తీసేస్తాను. కనబడ్డ వెంటనే చేసుకోవాల్సిన పనులు ఇవన్నీ. ఇట్లా కలుపు ఉంటే కలుపు తీసేసుకోవాలి. చూడండి, బెండకాయలు మనం ఇక్కడ పైన కట్ చేసినాం, కాయలు లేవని ఇవి కింద మళ్ళీ కాయలు స్టార్ట్ అయినాయి మనకి. నేను ఏదైనా స్ప్రే చేయాలండి, కొంచెము మనకి పిండి నల్లి కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తుంది. దీంట్లో చూడండి గంగవాయిల్ కూర వస్తుంది. ఇది తోటకూర, బెండ మొక్కలు ఉన్నాయి ఇందులో, అందుకే నేనంతా క్లియర్ చేస్తున్నాను.
కొంచెం పాలకూర వచ్చింది, అక్కడొకటి నేను వాటిని ఉంచేసిన. ఇది టమాటా ముక్క, ఇంక ఇది కలుపు అండి. ఇట్లా మనం క్లియర్ చేసుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు ఇన్ని మొక్కలు ఉన్నాయి ఇందులో. నేను ఇందులో తోటకూర ఉంచితే వాటికి ఇప్పుడు ఇది ఎక్స్ట్రా అవుతుంది. ఈ ఉన్న మొక్కలు పెరగాలంటే నేను ఇందులో నుండి తోటకూర మాత్రం మొత్తం తీసేసానండి. ఇవి చిన్న పనులే, కాకపోతే వీటి వల్లనే మనకు మొక్కలు సరిగా ఎదుగుతాయండి. బెండ మొక్కలు నేను ఇందులో బెండ వేస్తే ఇవన్నీ వచ్చినాయి. ఇది ఇదివరకు మనకు ఈ కంటైనర్లో పాలకూర ఉండేది, అందుకే మళ్ళీ పాలకూర మొలిసిందండి. ఇక్కడ పురుగు వచ్చింది చూడండి. ఇట్లాంటివి కనబడ్డప్పుడు వెతికి మనము గార్డెన్కి దూరంగా పడేసుకోవాలి. చూడండి, ఇందులో వంకాయ ముక్కలు ఉన్నాయి, టమాటా ఉన్నాయి, ఇందులోనే తోటకూర. ఎంత తోటకూర వచ్చింది చూడండి. ఇది ఎర్ర గల్జేరు అండి. తెల్ల గల్జేరు చాలా మంచిది, ఎర్ర గల్జేరు దీనికి ఈ లైన్ రెడ్ వస్తుంది, తెల్ల గల్జేరుకి ఈ లైన్ వైట్ వస్తుంది, అంత డిఫరెన్స్. ఇది మంచిది కాదు, తెల్ల గల్జేరు చాలా మంచిది హెల్త్కి. ఇవి మనకు మామూలుగా మనం వేసుకున్న మొక్కల కంటే ఈ తోటకూర ఎక్కువ అయిపోయిందండి ఈసారి నాకు. ఇందులో నాటు పెట్టిన మొక్కల కంటే తోటకూర ఎక్కువ మొలిసేసింది. స్టార్టింగ్ తీసేస్తే ఏంటంటే మనకి మిగతా మొక్కలు మంచిగా హెల్తీగా పెరుగుతాయి. ఇది మనం కర్రీకి సరిపోతుంది. ఇలాగా ఈ వేర్లు ఇందులోనే వేసేస్తే కంపోస్ట్ అవుతుంది. తోటకూరతో ఫర్మెంటెడ్ జ్యూసెస్ కూడా చేసుకోవచ్చండి, ఎందుకంటే హెల్తీ గ్రోత్ ఉంటుంది, చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. దీంతో కూడా మనము ఫర్మెంటెడ్ జ్యూస్ చేసుకోవచ్చు. ఇందులో కూడా నేను వేయలేదండి, ఇది దానికదే వచ్చింది. కాకపోతే ఇందులో నేను ఇదివరకు కొత్తిమీర వేసాను. సరే మంచిగా హెల్తీగా వస్తుంది కదా అని ఈ కంటైనర్ దీనికే వదిలేసినాయి తోటకూరకి. చూడండి, అక్కడక్కడ కొత్తిమీర కూడా ఉంది మనకి. ఎంత ఫ్రెష్ ఉంది చూడండి. ఇది అన్నిట్లో తోటకూర అండి. మనం పెట్టిన వాటికంటే ఈ తోటకూర ఎక్కువైపోయింది. ఇది చిన్న ఆకుల కూర. వంకాయలు స్టార్ట్ అయినాయండి, మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది, ఇప్పుడే కొంచెం స్టార్ట్ అయింది. ఈ మిరపకాయలు మనం తినగా పండుతున్నాయి. ఇవి మనము తాలింపుల్లోకి రెడీ అవుతాయి. చూడండి,
ఇది ఒక రకం వంకాయలండి. చాలా రోజులైన ఈ మధ్యలో మనకు వంకాయలు కొంచెం రావడం తగ్గినాయి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయండి. పండు మిర్చి అండి. నాకు లాస్ట్ ఇయర్ ఇప్పటి వరకు కూడా ఇంకా తాలింపులకు అవే వస్తున్నాయి. అవి అయిపోయే లోపు ఇవి అందుతాయండి. అంత బాగా వస్తున్నాయి మిర్చి అయితే. తోటలోకి పక్షుల అరుపులు ఎంత బాగా అనిపిస్తాయో చూడండి. చూడండి, ఇంట్లో నేను వంకాయ మొక్కలు మనం కొత్తగా నాటుకున్నాం. ఈసారి పాత మొక్కలు కాకుండా ఈ కొత్తగా వచ్చిన మొక్కలే తోటకూర సరిపోయేలాగా ఉంది. ఇవి పాత మొక్కలు, ఇవన్నీ కాకుండా వాటి కొత్త వాటి సరిపోయేలాగా కనబడుతుందండి. చూడండి. ఇందులో టమాటా వంకాయ రెండు కలిపి పెట్టానండి. ఇవన్నీ చిన్నవి కూడా మీతో ఎందుకు షేర్ చేస్తున్నా అంటే మీకు మొక్కలు పెంచుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. తర్వాత పెంచుకునే వాళ్ళకి ఏం చేయాలనేది. ఇప్పుడు మనం ఇది మొలిసిందని చెప్పి తీసేసినాం అనుకోండి, ఒక 15 days ఆగితే ఇప్పుడు మనకు కర్రీకి సరిపోతుంది. వెంటనే తీసేస్తే ఎటు యూజ్ కాకుండా పోతుంది. చూడండి, అన్నిట్లలో తోటకూర ఫుల్గా వచ్చింది నాకైతే. ఇవన్నీ ఉంచేస్తే మనకి ఉన్న మొక్కలు సరిగ్గా ఎదగవు. కాబట్టి ఇవన్నీ చిన్న టిప్స్ అండి. చూడండి, ఈ గుత్తి దింపేసుకుందాం. ఇది వేరే మిర్చి అండి, మహారాష్ట్ర మిర్చి. ఇది మహారాష్ట్ర మిర్చి మనకు పండినాయి, కొన్ని మనం సీడ్స్ ఉంచుకోవాలి. టమాటాలు చూడండి ఎంత బాగా కలర్ వచ్చినాయి. అయ్యో పిండి నల్లి. ఈ టమాటాకి ఎక్కువ వస్తుంటుంది. ఇది మనం ఎప్పటికప్పుడు ఇట్లా నలిపేసుకోవాలి. నీమ్ ఆయిల్ స్ప్రే చేయడము, గంజి ద్రావణం స్ప్రే చేయడం ఇలాంటివి చేయాలి. ఇక్కడ ఒక వంకాయ ఉంది చూడండి. ఎంత బాగున్నాయి చూడండి, ఫ్రెష్గా. పసుపు మొక్కలో కూడా మనకి తోటకూర వచ్చింది.
కొన్నిసార్లు గ్యాప్ వస్తుంది, అది అయ్యో మన కూరగాయలు కాయట్లేదు అనుకోవద్దు. కొన్నిసార్లు కొన్ని మొక్కలు లేటుగా పూతొస్తుంది టమాటాలు, కొన్ని ఏమో ఏపుగా పెరుగుతూనే ఉంటాయి, కొన్ని టమాటాలు తీగలాగా కూడా వస్తాయండి, చాలా పొడుగ్గా అవుతాయి, తీగ బారినట్టే ఉంటుంది. అవి తర్వాత తీగ బారిన తర్వాత కాత స్టార్ట్ అవుతుంది. చూడండి వంకాయలు మనకు స్టార్ట్ అయిపోయినాయి. ఇవ్వండి చూడండి, ఒకటే కొమ్మకి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి చూడండి. బెండకాయ నేను ఇప్పుడు వరుసగా తోట వెతుక్కుంటూ వస్తున్నా అండి, ఒక్క ప్లేస్లో కాదు. ఇదొక రకం వంకాయ అండి, ఇది చిన్న కుండి, చిన్న చెట్టు. ఆకు తీసేస్తుందండి. ఇక్కడ గోరింట దొరికింది నాకు, మా చెల్లెలు ఇచ్చింది, నాటుబెట్ట. చూడండి ఎంత హెల్దీగా ఎంత పెద్ద ఆకులు వచ్చినాయి. ఈ మొక్క చూడండి, వంకాయ మొక్క, ఇగో నా హైట్ పెరిగింది, 2 years మొక్క ఇది చూడండి. ఓకే అండి, ఇది మన హార్వెస్ట్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్ అండి.